ఈ ప్రభాకరు అనేతడు ఒరిజినల్ గా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఈయనని అక్కడుండే నాయకులు, పెద్ద నాయకుల ప్రోత్సాహంతో ఒక రిహార్సల్ చేసి ఆ ప్రభాకర్ గారికి నీవు ఈ విధంగా దీన్ని వీడియోలో పెట్టు అని 1-2 సార్లు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి, మరి విషం తాగడానికి ఇది కొద్దిగానే ఉంది, ఏం కాదు, నీ ప్రాణమేం పోదు అనే పద్ధతిలో ఆయనని ప్రోత్సహించి, పాపం ఆయన వీళ్ళ మాటలు నమ్మి ఆ ఉన్న విషము తాగితే చనిపోయిండు. ఇది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. టిఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకులు దీనిపైన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పైన నిందలు వేస్తున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, మీరు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత మీరు చేసిన నిర్వాకాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రభాకర్ అనే యువకుని, రైతుని మభ్యపెట్టి మీరు చేసిన ఈ కార్యక్రమం ఆయన ప్రాణం పోయింది. దీని విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసిన తర్వాత వీడియోలు కానీ పేపర్లు కానీ నేను చూసి కిసాన్ కాంగ్రెస్ వాళ్ళ కుటుంబంతో, వాళ్లతో, అధికారులతో మాట్లాడిన తర్వాత వచ్చిన సమాచారం ప్రకారంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు దీని వెనకాల ఉండి అతన్ని ప్రోత్సహించిన మాట వాస్తవము.